స్టార్ట్. రైట్. ఇప్పుడు మనము లెహెంగా కటింగ్ చేద్దాము. ఓకేనా? లెహెంగా కటింగ్ చేద్దామంటే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి ఇది లెహెంగా, నాకున్న మెజర్మెంట్ క్లాత్ ఇది లెహెంగా. సో మనం ఏం చేస్తామంటే డిజైన్స్ ఎక్కడుంది అని ఫస్ట్ చూసుకోవాలి. డిజైన్స్ ఈ డిజైన్ ఇక్కడుంది. సో నేను లెహెంగా అనేది ఇలా రావాలి, ఇలా వస్తే ఆ డిజైన్ కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇలా ఉన్నాయి డిజైన్ ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండదు కాబట్టి నేను ఒక క్లాత్కే వేసుకుంటాను నెంబర్స్. ఓకేనా? ఇలాగా వేసుకొని టోటల్గా కట్ చేసుకుంటా. ఫస్ట్ ఇలాగా మీరే. సో నాకు వచ్చేసి మా లెహెంగా వచ్చేసి 36 ఇంచుల లెహెంగా. ఓకేనా? ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నా. 36 ఇంచులే కదా చెప్పాను. 36 ఇంచుల లెహెంగాలో 36 ఇంచుల లెహెంగాలో ఇప్పుడు చూడండి 36 ఇంచుల టోటల్ లెహెంగా ఇది. నేను కట్ చేస్తున్న లెహెంగా టోటల్ 36 ఇంచులు. దాంట్లో మనకు బాడీకి ఎంత పోవాలిరా అంటే 11 ఇంచులు పోవాలి బాడీకి. పోతే నాకు లెహెంగా బిట్ ఎంత రావాలంటే జంపు 25 ఇంచులు. 25 ఇంచులు లెహెంగా జంపు రావాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇది ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నా, ఎంత ఉంది అనేది నేను చూసుకుంటున్నా. ఇక్కడ నుండి స్టార్టింగ్ నేను 4 మడతలు వేసి కట్ చేయొచ్చు, కానీ మడతలు మధ్యలో పోతాయి కాబట్టి సింగిల్ పీసే తీసుకుంటున్నా. ఇక్కడ నుండి నాకు ఎంత రావాలి మా 25కి ఇక్కడ నేను మార్జిన్ పెడుతున్నా. కానీ నాకు ఇంకా లెహంగా ఇంత క్లాత్ మిగిలింది. సో నేను ఏం చేస్తానంటే ఈ క్లాత్కి నేను ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా పెడుతున్నా. 25కి 4 ఇంచులు పెడితే ఎంత వస్తుందమ్మా? 9. సో నేను 30 పెట్టేస్తున్నా. ఎందుకంటే నాకు క్లాత్ ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేస్తా ఈ లెహంగా. అంటే పెద్దగైనా కానీ వాళ్ళు వాడచ్చు అనే ఉద్దేశంతో టోటల్ లెంత్ ఎంత పెడుతున్నాను అంటే 30 ఇంచులు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా నేను 30 ఇంచులు మార్జిన్ పెట్టేసుకుంటూ నేను కరెక్ట్ గా ఒక డాట్ పెట్టేసుకుంటున్నా. అంతలా గోట్ కాదు, లోపలికి క్లాత్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ పెడుతున్నా. క్లాత్ మిగిలింది కదా, పొడుగుంది, పొడుగులో లోపల మళ్ళీ ఫోల్డింగ్ పెడతా. ये ओके, ये क्लॉथ बाहर गए, ये बराबर चलिए, ये बराबर है. इधर झुल्ली आता है. సో ఇప్పుడు ఫోల్డింగ్ 30 ఇంచులు అయిపోయింది కాబట్టి నేను దీన్ని 5 కట్ చేసేస్తున్నా. బడా పూరా కొంచెం నీ జాకెట్ రేపు అది ఎందుకంటే మీరు చూసుకుంటూ కట్ చేయాలి. ఇది నోటెడ్. సో మా 30 ఇంచులకి నేను ఇది మార్జిన్ ఎలా ఉందో అలాగే పెట్టేసి కటింగ్ చేసేస్తాను. వేస్ట్ ఎందుకు బంగారు పనికొస్తుంది. దాంట్లో నేను ఇంకొక డిజైన్ బ్లౌజ్ కుట్టి పంపించుకోవాలి. వేస్ట్ క్లాత్ ఉంది కాబట్టి దీన్ని నేను రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు మనకు ఉన్న క్లాత్ మనకు మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇక్కడ మనకు క్లాత్ ఉంది కదా బా, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్కి నేను ఏం చేస్తానంటే నాకు 25 ఇంచులు కావాలి. నేను ఇక్కడ మధ్యలోకి ఫోల్డ్ చేసి క్లాత్ లోపలికి పంపించేసి తర్వాత కుట్లు వేస్తా. ఫోల్డ్ కదా ఏది క్లాత్ అది. సో మనం ఏం చేస్తామంటే నాకు ఇంత క్లాత్ మిగిలింది. ఓకేనా? అది అయిపోయి చెప్తా. అది ఫోల్డ్ అయిపోతుంది. సో నాకు ఇంత క్లాత్ మిగిలింది కాబట్టి నేను సెల్ఫ్ బ్లౌజ్ కూడా ఒకటి స్టిచ్ చేయాలి అనుకుంటున్నా. సెల్ఫ్ బ్లౌజ్. సో సెల్ఫ్ బ్లౌజ్ అంటే నాకు హ్యాండ్స్కి కూడా క్లాత్ వస్తుంది, దానికి కూడా వస్తుంది. దాని తగ్గట్టు నేను ఈ క్లాత్ వేసేసి దీనికి కూడా ఇంకొక బ్లౌజ్ ప్యాచ్ వర్క్ వేసి కుట్టాను. సో అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తానంటే నార్మల్ బ్లౌజ్ కుట్టుకొని తర్వాత దీంట్లోకి కటింగ్స్ చేస్తా.
సో దీన్ని కూడా ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ చెప్పి పెట్టే విధానం చూసుకోండి, చెప్తాను. ఓకేనా? సో ఇదే కదా లైనింగ్ క్లాత్ అన్నాను. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 4 మడతలు వేసుకుంటాం. ఓకేనా? ఇలాగా 4 మడతలు వేసుకున్న తర్వాత ఫస్ట్ మనకు ఈ మెజర్మెంట్ రావాలి. నాకు ఈ మెజర్మెంట్ రావాలి అంటే 4 మడతలు వేస్తాం కాబట్టి ఈ 4 మడతలు వేసిన తర్వాత క్లాత్ ఉందా లేదా సైడ్లకు చూసుకుంటా ఇలాగా. సో ఇక్కడ నాకు క్లాత్కి సైడ్ క్లాత్ కరెక్ట్గా ఉంది. నేను ఇంకా 1 ఇంచ్ కలపాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటా. అంటే 1 ఇంచ్ కలపాలనుకున్నాను కాబట్టి. సో ఇంకొంచెం బిగ్ సైజు కుట్టాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆ లెహంగాకి గోల్ ఎక్కువ వస్తుంది కాబట్టి అవన్నీ ఆలోచించుకొని మనం కటింగ్ చేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నేను ఇక్కడ 2 ఇంచులు యాడ్ చేస్తున్నా షోల్డర్ దగ్గర. ఎందుకు 2 ఇంచులు యాడ్ చేస్తున్నానంటే మనము క్లాత్ బ్లౌజ్ ఇంకా కొంచెము లెహంగా కిందకి పెట్టుకోవచ్చు మనకు కావాలా అనుకున్నప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్, ఇది ఎలాగుందో నేను అలాగే కటింగ్ చేసేసుకుంటున్నా. కాకపోతే ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నా. ఓకేనా? సో ఇది ఎలాగుందో అలా కటింగ్ చేసుకుంటామా. ఇది ఏం క్లాత్ మా? బాడీ క్లాత్. ఏం క్లాత్? బాడీ క్లాత్ మెజర్మెంట్ యొక్క బాడీ. ఇక్కడ నేను ఇక్కడ దాకా అనేసి ఖర్చులు పెట్టుకుంటున్నా. లూజు బాడీ యొక్క లూజు ఖర్చులు పెట్టుకుంటున్నా. కరెక్ట్గా బాడీ టైట్గా ఉండకూడదు, దానికి లూజ్గానే ఉండాలి. సో ఇక్కడ కూడా నేను ఖర్చు పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు నాకు ఈ లెహంగా మెజర్మెంట్ వచ్చేసింది. ఇది బాడీ స్టిచ్ చేసేస్తాను, సరిపోతుంది ఇది. ఓకేనా? అర్థమైంది కదమ్మా? ఇది బాడీ మెజర్మెంట్ ఎలా కట్ చేస్తామనేది అర్థమైంది కదా. ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తాం